పెన్షన్ ఇచ్చే అడవిడి ఉంది కాబట్టి నా పేరు ఆదినారాయణ, కర్రి ఆదినారాయణ, కాకినాడ జగన్నాథపురం ఏటుమగ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కొండబాబు గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు, పందనానేజ్ గారు ఇటువంటి ముఖ్యమైన నాయకులు పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి తప్ప ఇలాగ బ్యాంకులకి వేస్తే చాలామంది అనారోగ్యం గలవారు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వయసు అయిపోయిన వారు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ బాధ పెడతారు కాబట్టి ఇంటింటికి ఇవ్వండి అని వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు బ్యాంకులకి వేయడం అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు అందరూ గమనించండి. సచివాలయం స్టాఫ్ కూడా చాలామందికి బ్యాంకులకి వెళ్తుంటే మీకు బ్యాంకు బుక్లోనే డబ్బులు పడలేదు, మీ సచివాలయానికి వెళ్ళమంటున్నారు. మళ్ళీ సచివాలయానికి వెళ్తే బ్యాంకులు వేసేసారు, మేమేం చేయలేమని సచివాలయం స్టాఫ్ అంటున్నారు. ఇలాగ తిరగడం వల్ల ముసలి వాళ్ళు ఎండ దెబ్బకి తీవ్రంగా బాధపడుతుంటారు, ఎండ దెబ్బకి గురవుతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి సచివాలయం స్టాఫ్ మీరు పూర్తి సహకారం ఈ యొక్క వయసు అయిపోయిన వాళ్ళకి, ముసలి వాళ్ళకి అందించాలి. ఎందుకంటే వాళ్ళకి వయసు అయిపోయింది, బలం లేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు, వాళ్ళు నడవలేరు. ఆటోలకి ఎక్కువ డబ్బులు అయిపోతాయి, ఆ డబ్బులని ఆటో వాళ్ళకి పెట్టాలి. కాబట్టి ఒకరికి ఇద్దరికి ఆటో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రారు, లోపలికి రమ్మంటే రారు, రోడ్డు మీదకి వచ్చి ఎక్కాలి. అలాగే వయసు అయిపోయిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, జబ్బుతో ఉన్నవాళ్ళు ఎలాగ వెళ్తారు బ్యాంకులకి? కాబట్టి మీరు ఏ విధంగా ఆలోచించి మీరు బ్యాంకులకి వేస్తారో మాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి మీకు రెండు చేతులతో నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క పెద్దవాళ్ళ ప్రాణాలను కాపాడండి. వడదెబ్బ తగులుతుంది, వాళ్ళు చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మీరు సచివాలయం స్టాఫ్ వారికి రిక్వెస్ట్ చేస్తున్న మా జనసేన, తెలుగుదేశం, బీజేపీ తరఫున ఆ యొక్క ముసలి వాళ్ళకి డబ్బులు పడ్డాయా పడలేదా? ఒకవేళ పడితే వాళ్ళు ఏ బ్యాంక్కి వెళ్ళాలి? పూర్తి బాధ్యత ఈ 2-3 రోజులు తీసుకుని ఆ డబ్బులు వాళ్ళకి అందేలాగా చూడండి. వాళ్ళకి అందేలా చూడడం వల్ల వాళ్ళకి బీపీ షుగర్లు ఉంటాయి, ట్యాబ్లెట్లు కొనుక్కోవాలి, బిల్లలు కొనుక్కోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు నిత్యావసర వస్తువులు ఉంటాయి, వాళ్ళు టిఫిన్ చేయాలి, టీలు తాగాలి. కూతురు చూడలేని వాళ్ళు ఉంటారు, కొడుకులు చూడలేని వాళ్ళు ఉంటారు. ఆ డబ్బుల మీద ఆధారపడి బతికే వాళ్ళు, ముసలి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సచివాలయం స్టాఫ్కి రెండు చేతులతో నమస్కారం పెట్టి చెప్పుకుంటున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ యొక్క ముసలి వాళ్ళు బ్యాంకుల చుట్టూ పదే తిరగకుండా, వాళ్ళేమో మీ దగ్గరికి వెళ్ళమంటారు, మీరేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు. ఈ వయసులో ఉన్న వాళ్ళు ఈ ఎండకు తిరగలేకపోతారు, వయసు అయిపోయిన వాళ్ళు ఎలాగ తిరుగుతారు? కాబట్టి మీరు ఇప్పటికైనా శ్రద్ధ వహించి వాళ్ళకి పూర్తి సమాచారం ఇచ్చి వాళ్ళకి డబ్బులు అందేలా చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడమని మా జనసేన పార్టీ తరఫున, మా తెలుగుదేశం పార్టీ తరఫున, మా బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్, మీ ఆదినారాయణ, కాకినాడ. జై కొండబాబు.